నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. రాఖీ రాఖీ రాఖీ, జగన్ జాకీ ఎక్కడ? సిస్టర్స్ సెలబ్రేషన్స్ అనే అంశంపై విశ్లేషణ. రక్షాబంధన్ ఇది యావత్ భారతదేశమంతా అన్నా చెల్లెళ్ళు చేసుకునే పండగ. ఇటువంటి పండగ కాదు. ఆ రోజు ఎక్కడ ఉన్నా కూడా అన్నా చెల్లెళ్ళు, అన్న ఇంటికి చెల్లెలు వెళ్తుంది, అక్క వెళ్తుంది, వెళ్ళి రాఖీని కడుతుంది. అటువంటి స్నేహ సంబంధం, అటువంటి రక్త సంబంధం, ఆ సంబంధిత ఏడాదికి ఒకసారి తెలిపేదే రక్షాబంధన్. అన్నదమ్ముల, అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది ఇది ప్రతి ఏడాది జరుగుతున్న తతంగం. సరే, కాలం మారుతుంది, కాలం తీరు మారుతుంది, టెక్నాలజీ పెరిగింది. అయినా కూడా అన్నా చెల్లెళ్ళు, అన్నా అక్కల సంబంధాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. వస్తూ ఉంటారు, రక్షాబంధన్ రాఖీలు కడుతూ ఉంటారు. చెల్లెలను అన్న ఆశీర్వదిస్తాడు, అక్కను తమ్ముడు ఆశీర్వదిస్తాడు. అంత అనురాగం. ఈ అనురాగంలో ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ హైదరాబాద్. సీతక్క ఆమె వచ్చింది. ఆమె వచ్చి నారా చంద్రబాబు నాయుడికి రాఖీని కట్టింది. పండుగ వాతావరణం అనేలా ఆమె కొనసాగించింది. అటు తర్వాత నారా లోకేష్, ఆయనకు కూడా ఎక్కడి నుంచో వచ్చారు, రక్షాబంధన్ అదే రాఖీని కట్టారు. పండుగ వాతావరణం అక్కడ నెలకొంది. అటు తర్వాత బాలకృష్ణ తన అక్క అయినటువంటి బృందేశ్వరి, ఆమె కూడా రాఖీ కట్టింది. ఆమె రాఖీ కట్టి వెళ్ళింది. ఆ విధంగా బాలకృష్ణకు రాఖీ కట్టిన అక్క చెల్లెలు. అటు తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చి రాఖీలు కట్టారు. ఆనంద డోడెలలో రేవంత్ రెడ్డి పండుగ వాతావరణం, రాఖీ పండుగను చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రాఖీ అన్నదమ్ములు, అన్న అక్క చెల్లెళ్ళు సంబంధాలు, అక్క తమ్ముడు సంబంధాలు, రాఖీ పండగతో ఎంతో ఆనందంగా జరుపుకునే భారతీయ సంస్కృతి రక్షాబంధన్, రాఖీ పండుగ. ఓ సినిమా కూడా తీశాడు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. రాఖీ రాఖీ అని పాట కూడా వచ్చింది. దాన్ని ఉద్దేశించుకొని రాఖీ ఈ రాఖీ పండుగ రోజు మన జాకీ ఎవరు, ఎక్కడ? ఆ జాకీ అనే అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఆయన కీలక నేత. ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థాన విషయానికి వస్తే చెల్లెలు షర్మిల. ఇంకా ఆయనకు రాఖీ కట్టిందా, కట్టలేదా, రాఖీ కడుతుందా, కనుసూపు మేర అది ఏమన్నా జరుగుతుందా అనే సందేహం జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఆ అంశాలను యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా చర్చించుకునే ఈ రాఖీ పండుగ. నేను ఎందుకు ఇది చెప్తూ ఉన్నానంటే, మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఆడు తర్వాత పులివెందులకు సంబంధించిన పులివెందుల్లో నువ్వా నేనా అంటున్నా బీటెక్ రవి, పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్, బీటెక్ రవి సోదరి
ఆమె స్వయాన బీటెక్ రవి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టి ఆయన పాదాభివందనాలు చేసి ఆయన ఆశీర్వాదం పొందింది. బీటెక్ రవి ఆశీర్వాదం. బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలో జగన్తో పోటీ. మరి జగన్ చెల్లెలు ఎక్కడా? జగన్ రాజకీయానికి జాకీ వేసిన రాజకీయ జాకీ ఎక్కడా అనే సందేహం యావత్ ఆంధ్రప్రదేశ్ జనాలలో కలుగుతూ ఉంది. నేను జాకీ అని ఎందుకు అంటున్నానంటే, ఆటో వాళ్ళ కావచ్చు, కారు కావచ్చు, లారీ కావచ్చు. అరే పంచర్ అయింది నాన్న అంటే, అన్నా ఒక నిమిషం, నేను పంచర్ వేసి ఒక 10 నిమిషాల్లో మళ్ళా మనం ప్రయాణం చేద్దాం. జాకీ ఎక్కడుంది? జాకీ తీయండి, జాకీతో లేపండి, టైర్ పంచర్ అయిపోయి 10-15 నిమిషాల్లో ప్రయాణం మటుకు ఇబ్బంది ఉండదు. అది జాకీ, డ్రైవర్, ఆటో, అటు తర్వాత లారీ, ఇతర వాహనాలు. జాకీ అంత సహాయం చేస్తుంది ప్రయాణానికి ఇబ్బంది కలగకుండా. రాజకీయ ప్రయాణంలో రాజకీయ దిక్సూచిగా పయనించే విషయంలో షర్మిల ఒక జాకీలా పనిచేసింది. అన్న జైలుకు వెళ్ళాడు అంటే అన్న కూడా ఒక వాహనం మాదిరి పంచర్ అయిన పరిస్థితి. అన్న ప్రయాణం ఆకకూడదు, అన్న ప్రయాణం ముందుకు నడిపించాలి, అన్నతో నేను మమేకం కావాలి, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గౌరవ మర్యాదలు కాపాడాలి, తల్లి అయినటువంటి విజయమ్మ కోరిక తీర్చాలి అనే నినాదంతో జైల్లో ఉన్నటువంటి చెల్లెలు జాకీ పాత్ర వహించి రాజకీయ ప్రయాణానికి నేను ముందు ఉన్నా అనే సందేశం ఇచ్చి వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్న రాజకీయాన్ని నిలబెడితే ఏమయ్యింది షర్మిల రాజకీయం? ఆ వీడియో ఇప్పుడు చూస్తే నాకు కూడా బాధ కలుగుతుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే ఇదేనా అనే కోణంలో. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే రాజకీయ పంచర్ అయినటువంటి, రాజకీయ దిశానిర్దేశం లేనటువంటి నీకు రాజకీయంలో జాకీలా పనిచేసిన షర్మిల ఎందుకు వదులుకున్నాడో, ఎక్కడ వదులుకున్నాడో అది పక్కన పెడదాం. అయితే నాకు కూడా సోదరీమణులు ఉన్నారు, 4. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు రాఖీ కట్టేందుకు రావాలన్నా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఆర్థిక స్తోమతలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు. నాకు రారు. నా విషయాన్ని పక్కన పెట్టండి. కోటానుకోట్లు సంపాదించుకొని, లక్షలాది కోట్లు సంపాదించుకొని సుందర భవనాల్లో హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇదొక రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాల్లో ఆస్తులను సంపాదించుకొని, భవనాలను కట్టించుకొని, కోటానుకోట్ల ఆస్తు ఉన్నటువంటి మీరు అన్నా చెల్లెళ్ళ బంధం ఎందుకు నెరవేరలేదు, ఎందుకు మధ్యలో కట్ అయ్యింది అనే విషయాన్ని ఆలోచన చేస్తే దారుణమైన పరిస్థితే కదా. ఇది సోది అనుకోండి, జనాలకు భయంకరమైన సూది అనుకోండి. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, డబ్బులమయం, డబ్బుల లోకం, డబ్బుకే దాసోహం. అంటే చెల్లెలు పాదయాత్ర, చెల్లెలు వాననక ఎండనక చేసిన పాదయాత్ర, చెల్లెలు అన్న కోసం రాజకీయ విషయంలో జాకీలా పనిచేసి నీ రాజకీయాన్ని పైకెత్తితే నువ్వు పై పదవులు అనుభవించి పైనుండి చెల్లెలను ఆశీర్వదించడానికి కూడా నీకు సమయం లేదు. పైగా నీ ఆశీర్వాదం పక్కన పెట్టు, నీ ఆశీస్సులు పక్కన పెట్టు. వాళ్ళకే శిక్ష. వాళ్ళే కోర్టుల చుట్టూ తిరిగేందుకు
నీకు కక్ష, తల్లి చెల్లి, ఇదేంది లొల్లి అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా ప్రతిసారి రక్షాబంధన్ రోజు చర్చించుకునేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనే ప్రజలకు సందేశం ఇస్తున్నారా అనేది నా వీడియో. నేను ఎందుకు చెప్తూ ఈ రాజకీయ కోణంలో చెప్పాల్సి వస్తుంది అంటే, జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డి, వైఎస్ కుటుంబీకులు, వారి ఉమ్మడి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం, ఉక్కు సంఖ్యల్లా రాజకీయాన్ని శాసించే కుటుంబం ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఊరంతా ఊలికి పాటు రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడా? ఉమ్మడి కుటుంబం, వాళ్ళ కుటుంబం ఉక్కు కుటుంబం, రాజకీయ ఉక్కు కుటుంబం. అటువంటి కుటుంబం అందరూ కూడా ఉమ్మడిగా ఉండకుండా, ఊలుకు పలుకు లేకుండా, తల్లి లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అన్నీ ఉన్న అనాథల్లాగా బతుకుతూ వైఎస్ కుటుంబం. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెచ్చేందుకే నా ఈ చిన్న వీడియో. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, ఆ తర్వాత వైసీపీ నేతలు వీళ్ళని విమర్శించేందుకు నేను ఈ వీడియో చేయలేదు. నిజం ఇది రక్షాబంధన్ రోజు జరుగుతున్న కథనం అనేదే నా వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణ. ఎవరి కోసమైతే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ఎవరి కోసమైతే ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను? ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా. అంతగా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా, నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈ రోజు అదే కాదు, ఏది గుర్తులేదు. అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్.